హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం 40 ఏళ్ల నుంచే ఉందన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా. అయితే ఇప్పుడు డ్రగ్స్ తో సంబంధాలను తెంచుకునే టైం వచ్చిందన్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఐటీ ఇండస్ట్రీలోనూ డ్రగ్స్ కేసులున్నా ఒక్క సినిమా పరిశ్రమలోనే ఉందన్నట్టుగా హైలైట్ అవుతుందన్నారు. పోలీసులు సిన్సియర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని, వాళ్లకు మా సహకరిస్తుందని చెప్పారు. నోటీసులు వచ్చినంత మాత్రాన నిందితులు కాదని, ధైర్యంగా విచారణకు వెళ్లాలని చెప్పామన్నారు. తప్పు చేసిన వారి పట్ల కఠినంగా ఉంటామని, నిజాయితీగా ఉన్న వాళ్లకు అండగా నిలుస్తామని చెప్పారు మా ప్రతినిధులు. సెక్టార్ గాని, స్కూల్స్ గాని, కాలేజీలు గాని ఎక్కడ జరిగినా తప్పే. గవర్నమెంట్ దీన్ని సీరియస్ గా తీసుకోవాలని, గౌరవనీయులైన పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఎంతో గౌరవం ఉంది. ఆఫీసర్ గారి మీద చాలా గౌరవం ఉంది. సిన్సియర్ ఆఫీసర్ గారు నోటీసులు మా వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన మా వాళ్ళు ఎవరు దోషులు కాదండి. అది ఓన్లీ నోటీసులు దాంట్లో అటెండ్ అవ్వమని చెప్పారు. ఆ అటెండ్ అయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మా వాళ్ళు సమాధానం చెప్పడమే. సుబ్రాజ్ నా దగ్గరికి వచ్చాడు, నా ఇలా నోటీస్ వచ్చింది, నాకేమీ సంబంధం లేదని. నాన్న 27వ తారీఖు నోటీస్ వచ్చింది కదా, నువ్వు వెళ్ళు, వాళ్ళు అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా జెన్యూన్ గా సమాధానాలు చెప్పండి అన్నాను. వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడాను. సుబ్రాజ్ గారి నాన్నగారితో మాట్లాడాను. ధైర్యంగా ఉన్నాడు సార్. ఏమైనా మరి ఎలా జరిగినాయో మన ఫోన్లు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్స్, ఈ టెక్నాలజీ పెరిగిపోయాక మన ఫోన్లు ఎవరు తీసి పక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు తీసుకుంటుంటారు. ఫోన్లు ఎవరేంటో మనకు తెలియదు. ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎనీహో మీ సపోర్ట్ మాకు ఉంటుందని, ఏ విషయమైనా ఏ వార్త అయినా సరే జెన్యూన్ గా మీరు ఉంటారని, అలాగే మీరు ఏం అడిగినా సరే మేము అబద్ధం చెప్పకుండా జెన్యూన్ గా చెబుతామని మీకు ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిజంగా చెప్పమంటే పోలీసు వాళ్ళు ఇంతవరకు పేర్లు చెప్పలేదు. మనం డిపార్ట్మెంట్ ని అసలు బ్యాడ్ గా అనుకోవద్దు. ఎందుకంటే చాలా గొప్ప ఆయన, చాలా గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ గారు. ఆయన చాలా గొప్ప ఐపీఎస్. ఎంత తక్కువ చెప్పినా సరే సబర్వాల్ గురించి, ఆయన గురించి తక్కువే. ఆయన చాలా జెన్యూన్ ఆఫీసరు. అంత జెన్యూన్ గానే మనం కూడా ఉండాలి. ఆయన ఏమడిగినా మా సభ్యులు ఉన్నట్టుగా చెప్తారు, ఎక్కడ అబద్ధం చెప్పకుండా. ఒకటి మాత్రం కరెక్ట్, అసలు లేరని మాత్రం మేము చెప్పి మేము అబద్ధపడం. అంతమంది ఉన్నారంటే మాత్రం మేము నమ్మం. ఎవరో ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో అని మా ఉద్దేశం. ఎందుకంటే ఇంచుమించు అందరూ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటాం కాబట్టి మేము, మాకు ఎవరెవరేంటో కొంచెం కాకపోయినా 0.1% అన్న తెలుస్తుంది. మాకెంత తెలుస్తుందో ప్రెస్ కూడా అంత తెలుస్తుంది వాళ్ళ గురించి. మాతో పాటు మీరు పొద్దున్న సాయంత్రం వరకు జెన్యూన్ చేస్తారు కాబట్టి ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళకి మూవీ ఆర్టిస్ట్ మాత్రం అండగా ఉంటుంది. చట్టం తన పని తను చేసుకుపోతుంది. పోలీసులు వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇంతవరకు అఫీషియల్ గా ఎటువంటి పేర్లు డిక్లేర్ కాలేదు మాకు తెలిసి ప్రభుత్వం దగ్గర నుంచి. కానీ ఇవాళ పొద్దున్న నుంచి చూస్తున్నాం, చాలా మందిని వాళ్ళ ఫోటోలు వేసి వీళ్ళంతా కూడా ఈ లిస్ట్ లో ఉన్నారని కొన్ని ఛానల్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ బయటకు వస్తున్నారు. కేవలం కుటుంబాలనే కాదు, కుటుంబాలని మానసికంగా కృంగతీస్తూ, ఆర్టిస్టులు దెబ్బతీస్తూ, తన కెరియర్ దెబ్బతీస్తూ, సినీ పరిశ్రమను కూడా దెబ్బతీసే పరిస్థితి ఈ రోజున ఇటువంటి ప్రకటనల ద్వారా వస్తుంది. వెయిట్ చేద్దాం. అఫీషియల్ గా పేర్లు బయటకు వస్తే మాట్లాడదాం. పొద్దున్నే చూసాం, ఆయన సుబ్రాజ్ చెప్తున్నాడు ఏమని వచ్చింది నోటీస్ అతను ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. నోటీస్ వచ్చింది, ఎంక్వైరీకి రమ్మని నోటీస్ వచ్చింది తప్ప నువ్వు తప్పు చేసావు, నేను శిక్షిస్తావు రమ్మని చెప్పలేదు. పొద్దునే ఆ అబ్బాయి యంగ్ హీరో తనీష్కు అతను మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. కొంతకాలం క్రితం అతని తండ్రి చనిపోవడం, ఇటువంటి ఎన్నో సమస్యలు. మేము మనుషులమే, మాకు ఎమోషన్స్ ఉన్నాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మీడియా ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి భాగంగానే ఉంది, సపోర్ట్గా ఉంది. మేము మీడియా టీవీలో వచ్చిన వార్తలన్నీ కూడా చూసిన తర్వాత నేను కూడా చాలా షాక్ అయ్యాను. గత 4-5 రోజులుగా దీని గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మా అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేసి పెద్దల్ని, అల్లు అరవింద్ గారిని, సురేష్ బాబుని, మిగిలిన కొంతమంది పెద్దలందరూ కూడా పిలిచి ఈ జరిగిన దాని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. అది టీవీలు అన్నింటిలో కూడా వచ్చింది. ఇవాళ ఉదయం కొంతమంది నాకు ఫోన్ చేసి ఇట్లా సినిమా వాళ్ళు కూడా ఉన్నారని ఫోన్ చేసినప్పుడు నేను నమ్మలేదు. అయితే తర్వాత ఛానల్స్లో వచ్చినవన్నీ కూడా చూసిన తర్వాత అవునండి మాకు నోటీసులు వచ్చిన మాట వాస్తవమే అని అన్నారు.
అయితే నోటీసులు వచ్చినంత మాత్రాన వాళ్ళు దోషులు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మా సినిమా వాళ్ళ నెంబర్లు చాలామంది దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎవరో ఏమి సంబంధించి చేశారో అంత మాత్రం చేత వాళ్ళని దోషులు అనడానికి వీల్లేదు. ఒకవేళ దోషులుగా నిరూపించబడితే మాత్రం వాళ్ళ మీద కఠిన శిక్ష తీసుకోవాల్సింది. ఎందుకంటే మేము 10 మందికి మంచి చెప్పాల్సిన వాళ్ళని తప్ప మేము చెడు చేస్తూ సమాజాన్ని చెడు చేసేటటువంటి అధికారం మాకు లేదు. మా గురువుగారు దాసనారాయణరావు గారు మాకు అదే చెప్పారు. సినిమా వాళ్ళు ఉండేది అద్దాల మేడల్లో, భూతద్దాల్లోంచి ప్రజలందరూ కూడా మనం చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. మనం మంచి చేస్తే అంత పొగుడుతారు, మనం చెడు చేస్తే అంత తిడతారు, అంత కొడతారు కూడా. ఏ ఒక్కడో రాయేసినా మన అద్దాల మేడలు పగిలిపోతాయి, మన జీవితాలన్నీ కూడా బట్టబయలైపోతాయి, నడురుడ్డున పడతాయి అని చెప్పిన మాట 100కి 100 పాళ్ళు వాస్తవం. ఇవాళ కొంతమంది డిసప్పాయింట్ అయ్యో వాళ్ళు అనుకున్న అవకాశాలు రాకో ఇలాంటి దానికి కొంత బానిసలైతే అవ్వచ్చేమో, కానీ అభోశోభం తెలియని పిల్లలు, కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఇవాళ ఏదో సరదా కోసం మొదలుపెట్టి ఇవన్నీ కూడా అలవాట్లు అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా నాశనం అయిపోవడం జరుగుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఖండిస్తున్నాం. తప్పు చేసిన తర్వాత వాళ్ళు సినిమా వాళ్ళ, రాజకీయ నాయకుల, లేకపోతే ఆఫీసర్ల పిల్లల, ధనవంతుల, పేదవారని కాదు, ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి.